దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న వేద భాగము యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఈ మొదటి 5 వచనాలు మాత్రమే కాకుండా ఈ అధ్యాయం అంతా చదివితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో, ఆయన రావటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగినవో, మానవులందరికీ విడుదల విమోచన ఏ విధంగా దొరికిందో ఈ అధ్యాయం అంతటిలో దేవుడు తన భక్తుల ద్వారా పొందుపరిచి ఉంచాడు. నేను కొన్ని మాటలు మీ ఎదుట ఉంచి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఈ విధంగా ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ఎవరికి చేసిన ప్రార్థన అంటే తన తండ్రి అయిన దేవునికి చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో ఆయన ఉపయోగించిన మొట్టమొదటి పదం, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించిన దినాలలో ఆయన పాల్గొనిన మొట్టమొదటి వేడుక వివాహ వేడుక. వివాహ వేడుకలో ఆ పెండ్లి యజమానుడు ఆహ్వానం మేరకు మరియా అలాగనే యేసుక్రీస్తును ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆ వేడుకలో వెలితి ఏర్పడినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ద్రాక్షరసం అయిపోయింది, ఇక్కడ అంకుల్కి చాలా అవమానం వచ్చేసేటట్టుంది, బాబు నువ్వు ఇందులో తలదూరిస్తేనే తప్ప పని జరిగేటట్లేదు అని చెప్పి. అప్పుడు యేసు ప్రభు తన తల్లితో చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. ఇక్కడ చదువుతున్న భాగంలో ఆయన తండ్రితో చెప్పిన మాట ఏమిటంటే, నా సమయం వచ్చేసింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు సమయం వచ్చిందని చెప్పడానికి, అక్కడ యేసుక్రీస్తు వారు ఇంకా నా సమయం రాలేదు అని చెప్పడానికి మధ్య ఈ గ్రంథంలో ఏదో ఒక గొప్ప విషయాన్ని దేవుడు పొందుపరిచి ఉంచాడు. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించింది మొదలుకొని సిలువలో ప్రాణం పెట్టే వరకు యేసుక్రీస్తు వారు తన్నును తాను ప్రకటించుకోవడం ఆయన చేయల. ఆయన పరిచర్యలో ప్రధానంగా చేసిన ప్రతి అంశం ఏమిటంటే, తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ పరిచయం చేయటమే ఆయన చేసిన ప్రధానమైనటువంటి కార్యం. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, భూమి మీద ఏమో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు దేవునిని చూడటం లేదు, దేవుని దగ్గరికి రావటం లేదు. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఈ సృష్టిని ఆయన నిర్మించాడు, ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి అని భూమి మీద భక్తులు ఎవరు అనుకోలేదు. కొందరికి దేవుడు జ్ఞాపకం ఉన్నా వారి పాపాలు దేవుని దగ్గరికి రానియకుండా అడ్డుగా నిలిచాయి. కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఇదే దేవుడని కొంతమంది శాస్త్రులు దేవుని గాక కొన్ని స్వహస్తాలతో నిర్మించబడిన వాటిని దేవుళ్ళుగా పరిచయం చేసి నిజదేవుని చేరకుండా చేశారు. నిజమైన దేవుని గురించి అన్వేషించేవాళ్ళు లేరు. మేము చనిపోతే నిజమైన ఆ దేవుని దగ్గరికి వెళ్తాము, వెళ్ళటానికి కావలసిన సిద్ధపాటు ఏమిటో మాకు తెలియదు అని చాలామంది గందరగోళంలో ఉన్నారు భక్తులు. ఇటువంటి కాలంలో యేసుక్రీస్తు వారు తండ్రి అనేవాడు ఉన్నాడు, ఈ భూమి మీద మనుషులందరినీ సృష్టించిన వాడు.
జీవరాశులను సృష్టించినవాడు, సమస్త జీవులను కలుగజేసినవాడు. ఆయన అనుగ్రహము పోగొట్టుకుంటున్నారు గనుక ఆయన వైపు చూడండి అని చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్పడానికి యోహాను వచ్చాడు. యోహాను చెప్పిన మాట ఏమిటంటే, అరణ్యములో ఒక కేకట. యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి దూతాట. యేసు అనేవాడు ఒకడు వస్తాడు. ఆయన మహాగణుడు. మానవాళి పాపముల నిమిత్తం తన ప్రాణం పెట్టి ప్రాయశ్చిత్తం చేసి గొప్ప విడుదల కలుగు చేసేవాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యుడని కాదని యేసును చూపించాడు. ఆ తర్వాత యేసు వచ్చి ఏం చేశాడంటే, పరలోకమందున్న తండ్రిని పరిచయం చేశాడు. అర్థమవుతుందండి? మీ బాధలు పోవాలి అంటే, బ్రతుకులు మారాలి అంటే, మోక్షం కలగాలి అంటే ప్రతి మనిషికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి. ఆ దేవుడు పైనున్న ఆకాశమందు సర్వశక్తిమంతుడని పరిచయం చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న కానా వివాహంలో అమ్మా నా సమయం ఇంకా ఎందుకు రాలేదు అన్నాడంటే, ఆ ఇంటి వారికి దేవుని యొక్క అవసరత, దేవుని ఆశ్రయించే సమయం ఆసన్నమైంది. వాళ్ళకున్న ఆ పరిస్థితుల్లో ఆదుకునేవాడు ఎవడు లేడు. డబ్బు అంటే పోనీ 1,00,000 2,00,000 అంత వడ్డీ అంత ఇంత అయితే చూసుకుందాం, ముందు పట్టుకెళ్ళి సరిపెట్టయ్యా అని చెప్పడానికి అది ద్రాక్షారసం. అప్పటికప్పుడు సిద్ధపరచడానికి అవదది. ఎన్నో సంవత్సరాలుగా దానిని సిద్ధపరిచి తన కుమారుడు వివాహ వేడుకలు అందరికీ పంచాలని యోచన కలిగిన యజమానుడు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా దొరికే పరిస్థితి లేదు. కానీ దేవుని యొక్క కృప ఏమిటి తెలుసా? యేసు దగ్గరికి వస్తే ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆ గొప్ప ఘనమైనది ప్రభువు వలన సంపాదించుకోవచ్చు. ఈ మాట వాళ్ళకి అర్థం అవ్వద్దు. ఎవరికండి? ఆ పెండ్లి ఇంటి యజమానుడికి అర్థం కావాలి కదా. కాబట్టి పెండ్లి ఇంటి యజమానుడు ఇప్పుడు ఏం చేయాలంటే యేసును ఆశ్రయించాలి. యేసు ఎంతైనా మరియమ్మ కుమారుడిగానే చూస్తున్నాడు. కాకపోతే మంచి బాలుడు అని అతని యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన మంచి బాలుడు కాదు, మరియమ్మ కుమారుడు కాదు, వడ్లవాడైనటువంటి యోసేపు యొక్క కుమారుడు కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క ప్రతినిధిగా కుమారుడిగా భూమి మీదకి పంపబడినటువంటి వాడు. ఆయన ఆశ్రయిస్తే ఎటువంటి కార్యమైనా చేయగలిగిన సమర్థుడు అతను. ఈ విషయం అమ్మకి అర్థమైంది, కానీ పెండ్లి ఇంటి యజమానుడికి అర్థం కాల. కాబట్టి ఆయన యేసు దగ్గరికి రాలా. యేసు తన వివాహానికి, కుమారుడి యొక్క వివాహానికి రావాలని యేసు దగ్గరికి వచ్చాడు, ఆహ్వానం ఇచ్చాడు. కానీ ఆ వివాహంలో ఉన్నటువంటి కరువు కొదువ తీర్చగలిగిన వాడు నేను ఆహ్వానించిన యేసు అని అతను గ్రహించకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ మాటలో చెప్పాలంటే, ఎవరు జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కాడు. యేసు ఆ చెట్టు కింద నిలబడి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను మీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. అతడు త్వరగా దిగి కంగారుగా ఇంటికి పరిగెత్తి, సజీవుడైన దేవుడు నా ఇంట నివాసం ఉండబోతూ ఉన్నాడు గనుక నా ఇంట అన్యాయమైంది, అక్రమమైంది, ఉండడానికి వీల్లేదని చెప్పి వాటితో పాటు వడ్డీగా 4 అంతలు కలిపి ఎవరెవరి దగ్గర తీసుకున్నది అన్యాయపు సిరిని అంతటిని పంచిపెట్టేశాడు. ఆయనకి నా ఇంటికి వచ్చిన యేసు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు, అక్రమమైన దానిని సహించేవాడు కాదు అని అప్పుడే చూసిన జక్కయ్యకు అర్థమైంది. ఎన్నో నాలుగు బంధువులైనటువంటి ఈ పెండ్లి యజమానుడికి అర్థం కాలేదు కనుకనే అవసరం వచ్చినప్పుడు యేసు దగ్గరికి రాలేదు. అతను తల పట్టుకొని ఈ అవమానం నుంచి నేను ఎలా గొట్టెక్కగలనని ఆయన వేదన చెందుతున్నాడే తప్ప రావలసిన యేసు దగ్గరకు వస్తే
జరుగుతూ ఉన్నటువంటి అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన తరపున మరియమ్మ వచ్చి చెప్తుంది, బాబు చూడు అంకుల్ చాలా బాధపడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా సమయం ఇంకా చెప్పండి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. సర్వలోకానికి సువార్త ప్రకటించిన క్రీస్తు తన యొక్క పని ముగింపు దశలోనికి వచ్చినప్పుడు, తన యొక్క ముగింపు దశ ఏ విధంగా ఉండబోతుందో ఆయన ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతలు ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు, చివరి అంకంలోనికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, తండ్రి నా సమయం అయిపోయింది, నా గడియ సమీపించింది, నా గడియ సమీపించింది. ఇప్పుడు నేను నిన్ను మహిమపరచాలి. చెప్పండి, నేను నిన్ను మహిమపరచాలి. ఎలాగ మహిమపరచాలంటే, మహిమ కలిగిన దేవుడని నన్ను వెంబడించే ఈ సమాజానికి సంపూర్ణంగా తెలియవలసి ఉంది. ఇక్కడ ప్రజలు ఉన్నారు, పైన ఏమో నువ్వు ఉన్నావు. వీళ్ళందరికీ రోగాలు వస్తే స్వస్థత, వైకల్యం ఏర్పడితే విడుదల, ఇన్ని కార్యాలు చేస్తూ ఉంటే నేనే దేవుడిని వాళ్ళ దృష్టి అంతా నా మీదే ఉండిపోయింది తప్ప నన్ను పంపిన నీ వైపు మళ్ళటం లేదు. కాబట్టి వాళ్ళు నిన్ను చూడాలి, వాళ్ళకి నిన్ను నేను చూపించాలి అని చెప్పి లోకంలో ఉన్న వారందరికీ తండ్రి అయిన దేవుని చూపించే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఎవరికి తండ్రి అయిన దేవుని చూపించే ప్రయత్నం యేసు చేస్తున్నాడు అంటే, ఆయనను వెంబడించిన వారికి మాత్రమే. లోకస్తులందరికీ సువార్త చెప్పడం అయిపోయిందండి. నమ్మిన వారందరూ రక్షింపబడతారని చెప్పడం అయిపోయింది. ఇప్పుడు తండ్రిని కనపరచాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, తండ్రిని మాకు కనబరచుము అంటాడు. ఆయన ఏమంటాడంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటాడు. శిష్యులకు తండ్రిని కనబరిచాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రిని కనపరచవలసి ఉంది. కాబట్టి నేను నిన్ను మహిమపరచునట్లుగా, అర్థమైందండి, వారి పట్ల ఈ కార్యం చేయమని ప్రాధేయపడతాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, నువ్వు నేను ఎలా ఉన్నామో నన్ను ఆశ్రయించిన వారు కూడా నాతో అలా ఉండాలి, అలాగున నీవు అనుగ్రహించమని గొప్ప విజ్ఞాపన చేశాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. ఎంత గొప్ప అద్భుతమైన ప్రార్థన మనం అర్థం చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. ఇక సమయం లేదు. ఆయనను విశ్వసించిన వారికి తండ్రి అయిన దేవుని కనబరిచే ప్రక్రియ ప్రభువు చేపట్టాడు. గడియ సమీపించింది, ఇంకా టైం లేదు. వాళ్ళకి తండ్రిని చూపించాలి. ఇప్పుడు వీళ్ళకు ఉండాలి ఆ ఆశ. ఎవరికండి? విశ్వసించిన వారికి ఉండాలి ఆశ. ఈయనేంటి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, ఈయనే దేవుడు అని మేము వచ్చాము. ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, తండ్రి మహిమ పరిస్తే తండ్రిని చూపిస్తానంటున్నాడు ఈయన. ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈయన రక్షకుడు, విషయం అర్థమైందండి. ఈయన రక్షకుడు, ఆయన దేవుడు. అర్థమైందండి. కంచె పొలానికి విలువైనది, అవసరం. కానీ కంచె యజమాని కాదు కదా. అర్థమైందండి. కంచె రక్షిస్తుంది. కంచె మొక్క నాటదు కదా, నాటుతుందా? చచ్చిన మొక్కను నాటదు, విత్తనాన్ని భూమి మీద విత్తదు. కంచె కేవలం ప్రొటెక్షన్, రక్షణ. కానీ సమస్తము చేయగలిగింది ఎవరంటే యజమానుడు. ఆ యజమానుడైనటువంటి తండ్రి అయిన దేవుని కనపరిచే సమయం ఆసన్నమైంది. ఇది ప్రభు అయినటువంటి క్రీస్తు వారి యొక్క ప్రార్థన.
తండ్రితో మాట్లాడుతున్నటువంటి ప్రార్థన, నా గడియ సమీపించింది. ఇది అర్థం చేసుకుంటే ఆయన త్వరపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుక ఆయన కనపరచనయ్యున్న తండ్రిని చూడాలనే ఆతురత మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆయన అన్నాడు కదా 14వ అధ్యాయంలోనే కదా, యోహాను సువార్త 14, తండ్రి ప్రభువా మాకు తండ్రిని కనపరచని. భక్తి చేస్తున్నాము, మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము, బైబిల్ కొనుక్కుంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. మన భక్తి ఏ మేరకు వృద్ధిలోనికి వచ్చింది అంటే, ఏదో క్యాలెండర్లో వాక్యం చూసో, క్యాలెండర్లో బొమ్మను చూసో, రాత్రులు నిద్రాభారం వల్ల వచ్చిన కళలు చూసో నేను దేవుణ్ణి చూశానని మురిసిపోతూ ఉన్నాం. క్రీస్తు చెబుతున్న మాట, దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కనబరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నేను చదువుతాను, ఆ మాట అలా ఉందో లేదో జాగ్రత్తగా చూడండి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకి నీవు అధికారం ఇచ్చావు. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈ భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 2వ చరణంలో అంటాడు, నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు, నీ కుమారుడు నిన్ను మహిమపరుచునట్లు నీ కుమారుని మహిమ పరుచుము. నీ కుమారుడు ఎవరు? క్రీస్తే కదా. క్రీస్తు నిన్ను మహిమపరచడానికి ముందు నువ్వేం చేయాలంటే ఆయన్ను మహిమపరచాలి. తండ్రి కుమారుడైన క్రీస్తుకు తోడైంటేనే తప్ప ఏ అద్భుతము నేను చేసేది నా అంతటి నేనేం చేయట్లేదని చెప్తాడు ఆయన. పరలోకమందున్న తండ్రి ఆదేశిస్తేనే తప్ప ఈ భూమి మీద ఇన్ని అద్భుతాలు ప్రభు అయినటువంటి క్రీస్తు చేసి ఉండడు. నేను నిన్ను మహిమపరచాలి అంటే నువ్వేం చేయాలటండి? నన్ను మహిమపరచాలంటే ప్రభావము చేత నింపాలి అని అర్థం. దైవికమైన ప్రభావం భూమి మీద ఉన్నంతసేపు నా మీద నిలిచి ఉన్నప్పుడు నేను ఎవరిని చూపిస్తానంటే నిన్ను చూపిస్తాను లోకానికి, నిన్ను చూపిస్తాను లోకానికి. ఈ మాటలు 9వ చరణంలో 8వ చరణంలో అంటాడు, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. ఇంతసేపు అయ్యింది లోకం కొరకు ప్రార్థన, రక్షించండి, విడిపించండి, విమోచించండి. వాళ్ళు మారు మనసు పొందలేదు, అవన్నీ అయిపోయినాయి, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు లోకం కొరకు కాదు నేను చేయాల్సిన ప్రార్థన, నన్ను వెంబడించే వారి కొరకు నేను ప్రార్థన చేయాలి, వాళ్ళు జారిపోకూడదు. అర్థమవుతుంది? అన్యజనులు రక్షించబడటం ప్రభుకి ఎంత ప్రాముఖ్యమైన అంశమో, రక్షింపబడ్డాము అని చెప్పుకున్నటువంటి వారు విశ్వాసం నుండి తొలగిపోకుండా కాపాడుకోవడం కూడా అంత ప్రాముఖ్యం. ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి టైం లేదు. ఎవరి కొరకటండి? నేను కావాలని నన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు నిన్నెరుగునట్లుగా, నువ్వు నేను ఎలా ఉన్నామో వాళ్ళు నాయందు అలాగే ఉండేటట్లు నువ్వు అనుగ్రహించమని ప్రాధేయపడుతున్న ప్రార్థన ఈ భాగంలో కనబడుతూ ఉంటుంది. అప్పుడు కదా ప్రభు యొక్క ఉద్దేశం నెరవేరినట్లు, ప్రభు చిత్తము, ప్రభు సంకల్పము నెరవేరినట్లు. ఒక క్రైస్తవుడిగా బాప్తిస్మం పొంది యోహాననో, ఎలీషానో, మోషేనో పేరు పెట్టుకొని ఈ భూమి మీద చనిపోయిన తర్వాత వాడు దేవుని నిత్యత్వంలోనికి ప్రవేశించకపోతే ప్రయోజనం ఏముంది? నిజమైన ప్రయోజనం ఎప్పుడంటే వాళ్ళు ఆత్మీయంగా స్థిరపడినప్పుడు, వాళ్ళు నిన్ను ఎరిగినప్పుడు, నీ మహిమను వాళ్ళు చూసినప్పుడు.
కాబట్టి వాళ్ళు నీ మహిమను చూసేటట్లు వారిని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, క్రీస్తు యొక్క ఆకాంక్ష ఏంటంటే, విశ్వాసవి అని చెప్పుకుంటున్న నీవు క్రీస్తు పేరట తండ్రిని చూడగలిగే అనుభవంలోనికి నువ్వు రావాలి. చూద్దాంలే, పిల్లల పెళ్ళిళ్ళు లేవని, మనవరాలకి పెళ్ళిళ్ళు లేవని, వాళ్ళ పుష్పాతులు, ఇల్లు వాకిళ్ళు, ఇంట్లోకి దిగడాలు, వాకిళ్ళు, ఇవన్నీ టైం లేదంట. నా సమయము సమీపించింది కాబట్టి వారు ఉజ్జీవింపబడాలి, వారు బలపరచబడాలి, వారు మహిమపరచబడాలి. ప్రభువా, ఈ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ సమయం ఇంకా మనకు ఉందనే అనుకుంటున్నాం మనం. వెళ్ళొచ్చులే అని హెప్సిబా, పర్లేదులే అని పౌలు రాజు, బోల్ టైం ఉంది, దానికే ఉంది. ఒక ఆయన ఏరా హోంవర్క్ చేయలేదంటే గుమ్మడికాయ ఇవ్వలేదా అన్నాడంట మా బాబు. కాబట్టి నేను చేసే ఈ కార్యాలు సేవకుల పట్ల, వారి కుటుంబం పట్ల నేను చేసే ఈ ఘనమైనటువంటి కార్యాలు నా బలహీనతలన్నింటినీ అయ్యే క్షమించేస్తే అంటే పప్పులు ఉడకో, పరిగెత్తాలి. ఎవరి కోసమటండి? ప్రభు కొరకు పరిగెత్తాలి. మెస్సే కావాలి, మెస్సే కావాలని ఆ ఊరు అందరూ కనిపెడుతున్నారు. మెస్సే ఎప్పుడు వస్తాడో తెలియక నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎదురు చూస్తున్న వారే ఏమయ్యారంటే భక్తిహీనులు అయిపోయారు. ఎదురు చూస్తున్న వాళ్ళే భక్తిహీనులు అయిపోయారు అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఆమె వచ్చి నిత్యజీవం ఓటలను అడుగుతుంది దాహానికి. ప్రభువు చెప్పిన తర్వాత నీ భర్తను తీసుకురా అంటాడు ఆయన. నాకు పెనిమిట్లేడు అంటాడు. ఆయన చెప్తాడు 5 ఉన్నారు అని చెప్తాడు. ఇప్పుడు మనకు ఆ ఊర్లో చెడిపోయింది ఇది ఒకరితే కనబడుతుంది. మరి ప్రభు చెప్పిన 5 ఆ ఊరోళ్ళే కదా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఆ ఊర్లో మంచోళ్ళు ఉన్నారని అనుకుంటున్నామా, చెడ్డోళ్ళు ఉన్నారని అనుకుంటున్నామా? ఒక వ్యక్తి 5 సాంగత్యం చేయటం ఎంత పాపము ఆ ప్రాంతంలో విస్తరించిందో. వాళ్ళు భక్తులు కాదంటే భక్తులే, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళే. కానీ ఆలస్యమయ్యడం వల్ల వాళ్ళు నిర్లక్ష్యము చేయటం ద్వారా భక్తి కాస్త భ్రష్టత్వంలోనికి మళ్ళీపోయింది. ఆ 10 మంది కన్యకలను గురించి మనం ధ్యానిస్తే అర్థమవుతుంది. వాళ్ళటంటే యేసు ప్రభు కోసం తమ్మును తాము సిద్ధపరుచుకున్నారు. ఆలస్యమైతే అందులో 5 రాలిపోయారు. ఇప్పుడు ప్రభు పూనుకొనిన కార్యం ఏమిటంటే, ఈ 10 మందికి ఇంకొక 10 మందిని సంపాదించడం కాదు. ఇక్కడ పూనుకొనిన కార్యం సంపాదించబడిన వీళ్ళు భ్రష్టులైపోకుండా ఉండటం. దేవునికి మహిమ కలుగునగాక. కుడివైపున ఉన్నవారిని ఏమన్నాడు? ఎడం వైపున ఉన్నవారిని ఏమన్నారు? మేకలని. కుడివైపున ఉన్నవారు గొర్రెలని అన్నాడు. అవునండి. ఇప్పుడు ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆ గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయింది, మేకల్లో ఒకటి కాదు తప్పిపోయింది. ఇక్కడ ఆయన చెప్పిన ఉపమానంలో ఏమంటాడంటే, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏం చేశాడట? అతను వెళ్ళి 99ని అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం పరుగులెత్తాడట. సాయంకాలం అయిపోతూ ఉంది. తేజస్సు కోల్పోయే రోజులు రాబోతూ ఉన్నాయి. పేతురు రాసినటువంటి పత్రికలో సూర్యుడు తేజోహీనుడైపోతాడు, సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశించవు, మిక్కుటమైన వేండ్రముతో ఈ భూమి లయమైపోతుంది. టైం అయిపోతుంది, లయమైపోతుంది. కాబట్టి రక్షింపబడ్డాము అని చెప్పుకుంటున్నటువంటి వారు స్థిరపరచబడాలి. దేంట్లోనండి? భక్తిలో స్థిరపరచబడాలి. అందుకే మీరు బాగా గమనించండి, సంఘాలు అన్నీ చేయండి, పరిశోధన చేయండి. లోకంలో అడ్డంగా తిరిగినాడు, బ్రహ్మాండంగా ఉంటున్నాడు. భక్తులు అనబడినటువంటి వాడు శ్రమలు, రోగాలు, కరువులు, ఇబ్బందులు ఇవన్నీ భక్తులకే ఎందుకు వస్తున్నాయి అంటే, చాలు మీకు ఇచ్చిన స్వాతంత్రం
ఇక చాలు, తిరిగిన కాడికి ఇక చాలు, నయానో భయానో వీళ్ళను స్థిరపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి మీద ఆయన పని చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మనల్ని దారిలో పెట్టడానికే అవన్నీని, దారి తప్పిపోయిన మనలను దారిలో పెట్టడానికే, తండ్రి అయిన దేవుని మరిచిపోయిన మనలను తండ్రి వైపు చూడటానికే. ఒక కొడుకు 18 సంవత్సరాలు వాళ్ళ అమ్మని పిలవలేదంట. మా పెద్దోడు నన్ను అమ్మని పిలవలేదు బాబు అని చెప్పింది. ఏరా అంటే మాకు కొబ్బరికాయలు కొడుతున్నాడు కానీ కారణం చెప్పటం లేదు. అలాగ అడిగితే మాతోటి కూడా మాట్లాడడం మానేశాడు. దేవుడు వాడికి నేర్పించాలనుకున్నాడు. మీ ఇంట మేము ప్రార్థన చేస్తున్నాము, దేవుడు నీ కొడుకు నిన్ను అమ్మా అని పిలుస్తాడు కూటమయ్యేలాగా అని చెప్పాం. అర్థమైందండి. అదే ఇంటున్నాం, బొండాలు కొడతా ఉంటే ఈ కత్తి ఎగిరి వేలు తెగిపోయింది. అప్పుడు అమ్మాస్ అన్నాడు. అంత అమ్మాస్ అనడం ఎందుకు, మామూలుగానే అమ్మ అని పిలవచ్చు కదా. అన్నం వారుస్తూ ఆ మాట ఆమె గుండెల్లో ఎక్కడో చిక్కుకుంది. పరిగెత్తుకొని వచ్చి కొడుకు వేలు పట్టుకొని ఆ గాయాన్ని కడతా ఉందన్నమాట. ఇదిరా తల్లి కొడుకుల బంధం. అమ్మను గురించి నువ్వేమనుకొని ఇంతవరకు నువ్వు మాట్లాడలేవు తెలియదు, కానీ నీకు కష్టం వస్తే పరుగునొచ్చి నీకు గాయానికి కట్టించి చూసావా, ఆ తల్లిని నువ్వు మర్చిపోతే, ఆ తల్లిని తృణీకరిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతావని చెప్పి. దేవుని పిల్లలుగా ఈ కడవరి దినాల్లో తండ్రిని నువ్వు చేరటానికి, తండ్రి వైపు నీవు చూడటానికి తండ్రి సంకల్పించిన పద్ధతులు నయానో భయానో నిన్ను స్థిరపరచాలి. అర్థమైందండి. కోయటం మంచిదా, పెళ్ళగించడం మంచిదా? యజమానుడు పని చేసేటప్పుడు ఏం చేస్తాడండి? కోస్తాడు. ఇక దాని మీద విసిగెక్కి ఇక పొలాలు రావనుకున్నప్పుడు పెళ్ళగిస్తాడు. దేవుని యొక్క కృప, వ్యవసాయం ఆయన భూమి మీద మరలా ప్రారంభించబోతూ ఉన్నాడు కనుక భూమి మీద ఉన్న కృత్యములన్నింటినీ కాలుస్తాడు. భూమి మీద ఇదే నాకు స్థిరం అనుకున్న వాటినన్నింటినీ పెళ్ళగిస్తాడు. ఆయన సమయం ఆసన్నమైంది. జాగ్రత్త పడితే ఆయనను చూడగలిగితే, ఆయన వచ్చిన పనికి కారణమై ఉన్న తండ్రి అయిన దేవుని వైపు నీవు కన్నులు ఎత్తగలిగితే మహా అద్భుతాన్ని నువ్వు చూస్తావు. కళ్ళ ముందు ఉన్నటువంటి దైవ సేవకుడిని చూస్తున్నాడు కానీ కాపాడుతున్నటువంటి దేవుని యొక్క కాపుదలను చూడలేకపోయాడు గేహాజీ. వాడికి ఎంతైనా సిరియా సైన్యమే కనబడుతుంది, దేవుని యొక్క అద్భుతమైన రక్షణ కాపుదల కనబడటం లేదు. తండ్రి వీని కన్నులు తెరవమని చెప్పినప్పుడు వాడి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే వాళ్ళని కాపాడడానికి దేవుడు ఏదైతే రక్షణ వలయాన్ని సిద్ధపరిచాడో ఆ యెహోవా అగ్ని రథాలు కనబడుతూ ఉన్నాయి. ఈ కడవరి దినాల్లో సమయం ఉందలే, సిద్ధపడవచ్చులే, పర్లేదులే, ఇంకెప్పుడైనా చేయొచ్చు ఏమండి అనుకోవడానికి లేదు. నీకున్న సమయం తక్కువ అని ఎరిగి ఆ ఉన్న తక్కువ సమయంలోనే నీ కొరకు నీవు విజ్ఞాపన చేసుకోవాలి, నీ ఇంటి వారి కొరకు విజ్ఞాపన చేయాలి, నీ స్వజనుల కొరకు విజ్ఞాపన చేయాలి. మీరందరూ విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, విజ్ఞాపనకు కర్త అయినటువంటి దేవుని చూడగలగాలి. దేవుని చూసే కన్నులు నాకు కావాలని నీవు అభ్యర్థించిన నాడు నువ్వెవరిని చూస్తావు తెలుసా? తండ్రి అయిన దేవుని చూస్తావు. ఇంతవరకు మనం ఎవరిని చూస్తున్నా అంటే కుమారుడైన క్రీస్తునే చూస్తున్నాం. అందుకే చాలామందికి క్రీస్తుని చూసి ఏసా 3 మేకుల్లే పీక్కోలేకపోయినవాడు ఆడిదేవుడు ఏంటి అంటున్నారు చాలామంది. అంటే వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? కుమారుడిగా భూమి మీదకి వచ్చిన క్రీస్తును చూస్తున్నారు కానీ పరలోకమందు మహా గొప్ప భాగ్యమందు నిలిచినటువంటి క్రీస్తుని చూడలేకపోతున్నారు. ఆయన లేకపోతే ఈ భూమి మీద ఏమీ లేదట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఆయన వల్లే సమస్తము కలిగినాయంట, ఆయన లేకుండా ఏమీ కలగలేదట. బాబేలు గోపురం నిర్మాణం చేపట్టిన దశలో తండ్రియు కుమారుడియు పరిశుద్ధాత్మ ముగ్గురు
భూమి మీద నరులు నిర్మించుచున్న నిర్మాణాన్ని చూడటానికి వాళ్ళు దిగి పోవుదము అని చెప్పిన మాట కనబడతా ఉంటుంది. క్రీస్తుని ఈ మట్టుకే నువ్వు చూస్తున్నావు గనుక గౌరవించలేకపోతున్నావు. ఆయన స్థానం ఈ మట్టుకు కాదండి. ఈ లోకం నాశనమైపోతుంది. ఈ లోకంలో ఉన్న ఉన్నతమైనటువంటి కృత్యాలన్నీ కాలిపోతాయి. స్థిరమైనది, శాశ్వతమైనది పరలోకమందు ఉన్నది. ఎన్ని మతాలు భూమి మీద ఉన్నా, ఒక్కొక్క మత సిద్ధాంతాలను బట్టి వాళ్ళు దేవునికి ప్రార్థనలు చేసినా, ఈ ప్రార్థనలన్నీ పరలోక ధూపవేదికలోనికి వెళ్ళినా, ఆ ధూపవేదికలోనికి వచ్చినటువంటి ప్రార్థన అంశములన్నింటినీ అపోస్తలులు కానివ్వండి, ఇశ్రాయేలీల గోత్రకర్తలు కానివ్వండి, ఎవరు చదవడానికి యోగ్యులు కారట. ఎవరు చదువుతారు ఈ సభలో ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఎవరు చదువుతారు అనుకునేటప్పుడు లోకమంతా చూసిన నిరాశ, నిస్పృహ. వాటిని చదివి ఆ సభలో తెలియచెప్పగలిగిన వాడు పరిశుద్ధుడైన క్రీస్తు, గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు. నీ విజ్ఞాపన, నా విజ్ఞాపన, నీ అపరాధము, నా అపరాధము, నీవు చేసిన కార్యాలు, నేను చేసిన కార్యాలు ఆయన డైరీలో చదివి తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను గణపరచడానికై ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఆయన సమయం రానే వచ్చిందన్నమాట అండి. ఆయన సమయం అందు మనం ఏం చేయాలండి? ఆయనను చూడడానికి, ఆయనను పంపిన తండ్రి అయిన దేవుని చూడటానికి నీవు కన్నులు తెరిచినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తాం. ఇక మన ప్రార్థన ఇప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభువా నిన్ను చూడాలి, నిన్ను పంపించిన తండ్రి అయిన దేవుని చూడాలి. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగించుకొని నువ్వు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళావు. నిర్ణయ కాలమందు నరులారా తిరిగి రండి అంటే మేము నీ దగ్గరికి రావాల్సి ఉంది. మేము నిన్ను చూస్తాము. నీవు ఆయన కుడిపార్శ్వం మందు ఉన్నావు గనుక ఆయన మహిమను చూస్తాము. అలాగున ఆయన మహిమను చూసే నేత్రాలు మాకు దయచేయి తండ్రి అని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఆయన సన్నిధిలో ఉండడానికి కావాల్సిన యోగ్యత నాకు దయచేయమని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా మన ప్రార్థన దేవుని సముఖమందు విస్తృతపరిచి భారంతో, కన్నీటితో, వేదనతో చేయగలిగితే అద్భుతమైన దేవుడు ఆయన నీకు తండ్రి అయిన దేవుని కనపరిచే ఆ ప్రయత్నం నీ జీవితంలో విజయవంతం అవుతుంది. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా,